స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ పేరును ఒకసారి చదవండి. తెలుగు బాగా వచ్చు, తెలుగులో మేము తోపులం. ఈవెన్ మీ తెలుగు టీచర్ కూడా ఈ పేరుని తప్పుగానే చదువుతుంది. కానీ ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్న వాళ్ళు ఈ పేరుని కరెక్ట్గా చదువుతారు. ఇప్పుడు మీరంతా ఫణికుమార్ అంటున్నారు కదా, అసలు మన అక్షరాల్లో ఫా అనే పదమే లేదు. పా ప బాబ్బా అంటే పా పాందులే, కానీ పా ఫా అని ఎక్కడుంది? ఫా అనే అక్షరం లేకుండా మనం ఫా అని ఎట్లా చదువుతున్నాం? ఫర్ ఎగ్జాంపుల్, మన జాతీయ గీతం రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. అతను ఒక బెంగాలీ. బెంగాలీస్కి వాళ్ళకి వా పలకదు, వా ప్లేస్లో వాళ్ళు బా పలుకుతూ ఉంటారు. సో వాళ్ళు రవీంద్రనాథ్ని రవీంద్రనాథ్ అనేవాళ్ళు. వాళ్ళు అలా పలుకుతున్నారని మనం అట్లానే పలుకుతున్నాం. సేమ్ అట్లానే తమిళనాడులో కొంతమందికి హా పలకదు, హా ప్లేస్లో గా పలుకుతూ ఉంటారు. వాళ్ళని చూసి మనం కూడా అట్లానే పలుకుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫ్రెండ్స్లో ఎవరన్నా మహేష్ ఉంటే అరే మగేషు ఇట్రా అంటూ ఉంటారు కొంతమంది. సేమ్ అట్లానే మన పూర్వీకులు రాయడానికి పా పా అనే రాశారులే, కానీ ఫ్లోలో పలికేటప్పుడు ఆ ఫా అనేది ఫాగా పలికేది. వాళ్ళు అట్లా పలుకుతున్నారని చెప్పేసి మనం కూడా అట్లానే పలుకుతున్నాం. మీలో ఎంతమంది ఈ విషయాన్ని తెలుసుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఫణికుమార్ అనే పర్సన్కి ఈ వీడియోని షేర్ చేయండి.